నైజీరియాలో చాలా నరమేధం జరుగుతూ ఉంది ఇప్పుడు. అనేక మంది క్రైస్తవులను, వేల మంది క్రైస్తవులను చంపుతున్నారు. ఇప్పటికీ ఈ ఒక 4, 5 సంవత్సరాలుగా 50,000 మంది క్రైస్తవులను చంపేశారంట. అనేక మందిరాలని వాళ్ళు తగలబెడుతూ ఉన్నారు. భయంకరమైన హతసాక్షులుగా వాళ్ళందరూ చనిపోతున్నారు అక్కడ. అయినప్పటికీ క్రీస్తుని మేము రక్షకుడుగా కలిగి ఉన్నాము, మేము ఎంత మాత్రం విడిచిపెట్టము అని చనిపోవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. చాలా బలాత్కారం జరుగుతుంది. ఎందుకంటే ఆ దేశమంతా చీకటి కమ్మి ఉన్నది. ఆయా దేశాలలోనికి దేవుని యొక్క వెలుగు వెళ్ళులాగున ప్రేయర్ వారియర్స్ అందరూ ప్రార్థన చేయాలి. లోకంలో ఏం జరుగుతుంది, క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది, బయట కంట్రీస్లో ఏం జరుగుతుంది, మన కంట్రీలో ఏం జరుగుతుంది, కనీస జ్ఞానం ఉండాలి వింటున్న వాళ్ళందరికీ. కేవలం ఎంతసేపు మన సమస్యలు, మనకిచ్చిన 4 రిక్వెస్ట్లు, మనకు తెలిసినటువంటి నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య, అది నీకు చాలా గొప్పది. నువ్వెలాంటి వెలుగువి? లోకములో నువ్వు వెలుగువి అని దేవుడు చెప్తే నీ ఇంటికి కూడా వెలుగుగా నీవు లేకుండా చాలా నీ చింతలలో నీవు కూరుకుని పోయి ఉంటావు. నీవు చింతిస్తూనే ఉంటావు. 24 గంటలు నీ గొడవలు నీవే. ఇలాంటి స్వార్థముతో చితికిపోయేలాగా అపవాది ప్రార్థనా పరులను చేసేస్తూ వాళ్ళ కన్నులకి ఒక ఏమంటారు, ఒక మాయ కలగజేస్తూ ఉన్నాడు వాడు. అంటే ఇక నీవు నీ జస్ట్ నీ కుటుంబాన్ని మాత్రమే చూస్తావు, నీ సమస్యలను మాత్రమే చూస్తావు. అంతకు మించి నీవి చూడలేవు. అంతకు మించి నీకు అక్కడ విజన్ కనపడకుండా చేస్తూ ఉంటాడు వాడు.